హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ నుంచి కీలక ఆదేశాల జారీ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సంక్షిప్త గడువులో ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పన్ను వివరాల సేకరణ ఈ మేరకు ఖజానా శాఖ ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పన్ను మినహాయింపుల వివరాలను ఈ నెల 15లోగా సేకరించి సిస్టంలో నమోదు చేయాలని ఖజానా శాఖ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్కు లేఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఖజానా శాఖ అధికారి డి రామచంద్ర ఉత్తర్వులు విడుదల చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగుల ఆదాయ పన్ను మినహాయింపు వివరాలను ఫిబ్రవరి 15 లోపల సమర్పించాలి. డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగుల ఆదాయ పన్ను లెక్కింపు చేసి తప్పనిసరిగా సమర్పించాలి. పన్ను మినహాయింపులకు సంబంధించి అన్ని రికార్డులు, ఆధారాలు సమగ్రంగా ఉంచాలి. అలాగే జీతం, డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, మెడికల్, హౌస్ రికవరీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పన్ను లెక్కించాలి. పన్ను లెక్కింపు మరియు చెల్లింపు విధానం. ఇప్పటివరకు గతంలో ఫిబ్రవరిలోనే ఉద్యోగుల ఆదాయ పన్ను లెక్కింపులైతే జరుగుతాయి. ఇప్పటి నుంచి ఉద్యోగుల జీతం స్లాబ్, డీఏ, ఇతర రికవరీ వివరాలను ఆధారాలతో సమర్పించాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు అందించింది. నెలవారీ ఆదాయ పన్ను చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది కానీ మార్చిలో మినహాయింపులు పోయిన తర్వాత ఫిబ్రవరిలోనే తుది లెక్కింపు పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. వివరాలను సమర్పించని ఉద్యోగులపై చర్యలు. ఒకవేళ ఉద్యోగి తన ఆదాయ పన్ను మినహాయింపు వివరాలను సమర్పించకపోతే సంబంధిత డీడీఓలు స్వయంగా లెక్కించి ఖజానా శాఖకు అందజేయాల్సి ఉంటుంది. పన్ను సరిగ్గా చెల్లించలేదని ఉద్యోగులపై జరిమానాలు, వడ్డీలు పడే అవకాశం ఉంటుంది. ఇక ఖజానా శాఖ ఆదేశాల ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగుల ఆదాయ పన్ను మినహాయింపు వివరాలను 15వ తేదీ అంటే ఫిబ్రవరి 15 లోపల డేటాబేస్‌లో నమోదు చేయాలి. జీతం, అలవెన్స్‌లు, డిడక్షన్‌లు, ఇతర రికవరీ వివరాలతో పాటు పూర్తి ఆధారాలు సమర్పించాలి. డీడీఓలు తుది లెక్కింపులు పూర్తి చేసి ప్రభుత్వం సూచించిన విధంగా సమర్పణ చేయాలి. అవసరమైతే పన్ను మినహాయింపుల ఆధారాలను అధికారులకు అందజేయాలి. ఉద్యోగులకు సూచనలు. ఉద్యోగులు తగిన ఆధారాలతో ఆదాయ పన్ను మినహాయింపుల సమాచారాన్ని తన సంబంధిత డీడీఓలకు త్వరగా అందజేయాలి. ఆఖరు తేదీ దాన్ని బట్టి ఆఖరి తేదీ దాటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే తమ పన్ను వివరాలను సమర్పించుకోవాలి. తప్పనిసరి ఆదాయ పన్ను చెల్లింపు జరగకపోతే వడ్డీలు, జరిమానాల భారం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు 15 తేదీ లోపల అవసరమైన పత్రాలను సమర్పించి అసౌకర్యాలను నివారించుకోవాలనైతే సూచన.